ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం ఈ పేరే ఒక మాయ, ఒక అద్భుతం. ఇక్కడికి వెళ్ళిన వారికి ఏమవుతుందో తెలియదు, కానీ ఈ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తోంది. ఇక్కడే ఉంటే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనసు అరుణాచల శివ అంటూ జ్ఞానం చేస్తుంది. ఈ కొండ అనేక కోట్ల సంవత్సరాలుగా ఉందని పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. ఈ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు. ఇక్కడ సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు. ఇక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్ళిపోతాము. సమయం తెలియకుండా ఎంతసేపు అయినా అలా జ్ఞానంలో ఉండిపోతాము. బహుబంధాలు గుర్తురావు, బాహ్యస్పృహ ఉండదు. అలా జ్ఞానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు ఇక్కడ సంచరిస్తున్న అశరీరిపులు దర్శనం, వారి వాక్కు కూడా మన మనోచక్షువులచే వినవచ్చు. ఆ స్థలానికి అంతట శక్తి ఉంది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనసుని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అక్కడి వాతావరణం అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలో మునిగిపోతాము. ఆ మాయ ఎప్పటికీ వదలదు. మాయ అని ఎందుకు అంటున్నామంటే, అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము. అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడ నుండి జీవితం కొత్తగా మొదలవుతుంది. అదే మొదలు, అదే చివరు అనే ధ్యాసలోనే ఉంటుంది మనసు. అంతే, ఆ మాయలో జీవితకాలం అంతా కూడా గడిపేవచ్చు. ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో అక్కడ గిరి ప్రదక్షిణ చేసి, అక్కడ ఏదో మాయ ఒక మహాశక్తిలాగా మనసు లాగేస్తుంది అని, కారణం తెలియని ఆనందం పొందుతాము అని చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ స్వామి కరుణామయుడు. నాస్తికులకే అంత అనుభూతి కలిగితే ఇక భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? అడుగడుగున శివ దర్శనం నిదర్శనంగా కనబడుతూనే ఉంటుంది. అరుణాచలం అనే పదానికి ఎవరి అవగాహనకు పట్టినట్టు వారు అనేక అర్థాలను చెప్పుకున్నారు. అరుణాచలం అంటే ఆగమ ప్రధానులకు, అరుణాచలేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించిన శివలింగం పౌరాణికులకు, అరుణాచల పర్వతం భక్తులకు, శివస్వరూపం యోగులకు, పరంజ్యోతికి అతీతం జ్ఞానోపాసులకు, హృదయస్థుడైన పురుషుడు నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి, భూతస్థు పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ. ఇలా ఎన్నెన్నో అర్థాలను చెప్తున్నారు. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక పర్యాయాలలో అరుణాచలం గురించి ప్రస్తావించారు. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రంలో ప్రతి శిల శివలింగమే. ఇక్కడ అణువణువు శివస్వరూపమే. ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారం, నీరు అమృతమే. ఈ క్షేత్రంలో ఏమి మాట్లాడుకున్నా శివస్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. తిరువన్నార్లోనందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలం అని స్మరిస్తే చాలు, ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంతటి గొప్ప విశిష్టత కలిగి ఉన్న క్షేత్రము తెలుస్తుంది. అన్ని చోట్ల కొండ మీద దేవుడు ఉంటాడు, కానీ ఇక్కడ కొండే దేవుడు. అరుణాచలాన్ని గిరి రూపంలో ఉన్న దేవుడు అంటారు. మనం దేహంతో తదాత్మయం చెందినట్లే పరమశివుడు ఈ కొండతో తదాత్మయం చెందుతాడు. అందువల్లే ఈ కొండే పరమశివుడు. తనను అన్వేషించే మనలాంటి భక్తులపై
కరుణతో కళ్ళకి కనపడాలి అన్న ఆలోచన శివుడు ఇక్కడ కొండ రూపం దాల్చాడు. ఎంతో మంది ఇక్కడికి రాలేక, అరుణగిరికి దూరంగా ఉండలేక ఇక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ కొందరు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు. వీరి లక్ష్యం ఒక్కటే, బ్రతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఇక్కడే ప్రాణం వదిలేయడం, శివైక్యం అవ్వటం. గిరి ప్రదక్షిణ శ్రద్ధతో చేయాలి, భక్తిగా ఆనందిస్తూ చేయాలి, అడుగడుగున మహేశ్వరుణ్ణి అనుభూతి చెందుతూ చేయాలి. వ్యర్థ ప్రేలాపన చేయకూడదు, సమయం వినియోగించుకోవాలి. ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.